First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఏంటి ఆ టుక్ టుక్ స్టోరీ ఏంటి అసలు? అంటే టైటిల్ వెనకాల ఒక చిన్న రీజనింగ్ ఉంది. ఇంకొకటి చాలా క్యాచీగా ఉంటుంది, పిల్లలకి బాగా రీచ్ అవుతుంది. ఒక బాధ్యత ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. హౌ యూ ఫీల్? క్యూరియాసిటీ ఉంది, హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్ న్యూ ఐడియా. వీ వర్క్ ద లాట్, అది ఆర్గానిక్గా కుదిరింది. దీన్ని ఒక ఫ్రాంచైజ్, ఒక యూనివర్స్ లాగా బిల్డ్ చేసే ఒక స్కోప్ చాలా ఎక్కువగా అనిపించింది. మీరు బీటెక్ స్టూడెంట్? బీటెక్ 2 డిఫరెంట్ థ్రెడ్స్ని కలుపుతున్నాడు. వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది పిల్లల సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మన నిబ్బాని పీస్కి కావాల్సిన మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. ఏలో క్రియేట్ చేసిన ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ మీద కూడా ఉండబోతుందా, లేకపోతే జస్ట్ అది ప్రమోషనల్ వరకే? బిగ్ స్క్రీన్ మీరు సినిమా చూడాలి. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, దిస్ విల్ యాడ్ అ వాల్యూ. మన టుక్ టుక్ గురించి అందరికీ తెలియాలంటే దిస్ విల్ బి ది యూఎస్పీ అనేది నాకు బాగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా ఇంకేం దాచిపెట్టారు చెప్పండి, కాస్త లీక్ ఇస్తే అయిపోతుంది కదా. ఎగ్జైటింగ్ ఆస్పెక్ట్స్ ఎవ్రీ 15 minutesకి ఒకటి. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ మధ్య ఒక టుక్ టుక్ అని చెప్పేసి ఒక బండి భలే తిరుగుతుందండి. అది చూడ్డానికి ఎంత విచిత్రంగా ఉందో, అది చేసే అల్లరి కూడా అలాగే విచిత్రంగా ఉంది. మరి ఆ మూవీ మరి అయితే March 21st మన అందరి ముందుకు రాబోతుంది. ఆ టుక్ టుక్ బండి కూడా చాలా విచిత్రంగా ఉండబోతుంది. సో ఈ సంగతులు అనేది కూడా మనతో పాటు తెలియజేయడానికి డైరెక్టర్ సుప్రీత్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఆ టుక్ టుక్ కథ ఏంటి, వాటి వెనకాల ఉన్న స్టోరీ చాలా ఉందన్నమాట, అడిగి తెలుసుకున్నాం. హాయ్ సుప్రీత్ గారు. హలో అండి. హలో చాణక్య, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హౌ యూ? చాలా బాగున్నాను. ఏంటి ఆ టుక్ టుక్ స్టోరీ ఏంటి అసలు? అంటే బండి గురించి ఏంటి అన్న? అవర్లీ అంటే ఎక్కడైనా నార్త్ ఇండియా అట్లా వెళ్ళామనుకోండి, ఏంటిది అని అంటే టుక్ టుక్ అంటుంటారు. థాయిలాండ్ వెళ్ళామనుకోండి, ఆ బండి ఎక్కిన తర్వాత టుక్ టుక్ అంటుంటారు. బాగా పాపులర్ అది. అంటే టైటిల్ వెనకాల ఒక చిన్న రీజనింగ్ ఉంది. అంటే పిల్లల చుట్టూ తిరిగే స్టోరీ. ఆ పిల్లలు ఆ బండికి మూవీలో ఒక పేరు పెడతారు. దాని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే పెద్ద బ్యాక్ స్టోరీ ఏం లేదు, కానీ ఒక చిన్న స్టోరీ ఉంది. ఇంకొకటి చాలా క్యాచీగా ఉంటుంది, పిల్లలకి బాగా రీచ్ అవుతుంది అనే దానికోసం టుక్ టుక్ అనే టైటిల్ అనుకున్నాం. కానీ భలే ఉంది బ్రో. థ్యాంక్ యూ. ట్రైలర్ అండ్ టీజర్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ. March 21st రిలీజ్ అవుతుంది. అవును, యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా థియరిటికల్గా. ఓకే, థియేటికల్. అండ్ దీనికంటే ముందు అలనాటి చిత్రాలు అని చెప్పేసి ఒక మూవీ చేశారు, దట్ వాస్ అనే ఓటీటీ. సో థియేటర్కి వస్తూ ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా ప్రెషర్ కానీ, సో ఏదో తెలియని భయం, అంటే ఒక బాధ్యత, ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ? ఏమో ఆ వర్డ్స్ అని తెలియదు నాకు. భయం, బాధ్యత అవన్నీ తెలీదు, కానీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. పాయింట్ 1, ఫస్ట్ థియేట్రికల్ అనగానే ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది, హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిసీవ్ దిస్ న్యూ ఐడియా. ఎందుకంటే యాజ్ అన్ ఎలిమెంట్గా, అంటే సబ్జెక్ట్ మ్యాటర్గా ఇది మనం ఇంతకుముందు చూడని ఒక ఐడియా. దీన్ని మన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్లో తీసుకుని వచ్చి ఫిట్ చేయడానికి వీ వర్క్డ్ లాట్. అది ఆర్గానిక్గా కుదిరింది. అంటే ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడం అనేది మనం ఇప్పటివరకు చూస్తున్నాం. దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూస్తున్నాం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా లాగే కనిపిస్తుంది, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ప్యాకేజింగ్ కానీ. సో ఇవన్నీ ఆర్గానిక్గా కుదరడం బాగొచ్చింది. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది వీఆర్ క్యూరియస్. ఆ క్యూరియాసిటీ ఉంది. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. లైక్ హౌ ఎలా తీసుకుంటారు అనే ఒక చిన్న నర్వస్నెస్ కూడా ఉంది. భయ్యా, కప్ అయిపోయిందా తాగడం? అయిపోయింది. పెట్టేయచ్చు. ఎందుకంటే ఆ కప్ మీ చేతిలో ఉందంటే దాన్ని కూడా ఒక డిఫరెంట్గా తయారు చేస్తారని మాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న చేతక్ బండిని మీరు దాన్ని ఒక నలుగురు కూర్చునే విధంగా ఒక డిఫరెంట్ టుక్ టుక్ లా తయారు చేశారు. అందుకే అనమాట ఒక క్రియేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఫ్రేమ్ కోసం చెప్తున్నారేమో అనుకున్నారు. నో. సో ఈ ఐడియా ఎలా వచ్చింది? మన రూపే యాడ్ ఐడియా ఉందా మీకు? మన ఐపీఎల్ జరుగుతున్నప్పుడు రూపే యాడ్ ఒకటి ఉండేది. ఓకే, ఫెవికాల్ యాడ్ కాదు, రూపే యాడ్లో ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ చుట్టుపక్కల అన్ని హ్యాండ్స్ ఉంటాయి, మీకు గుర్తుందో లేదో. ఓకే. సో ఆ వెహికల్ చూడంగానే చాలా ఇంట్రిగింగ్ అనిపించింది. ఒక వెహికల్ సెంట్రల్ క్యారెక్టర్గా ఉంటే ఎలా ఉంటుంది అనే దగ్గర నుంచి ఐడియా స్టార్ట్ అయింది. అలాగే ఈ వెహికల్కి ఒక సోల్ ఉంటే, ఈ వెహికల్కి ఒక క్యారెక్టర్ ఉంటే, తనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటే వెహికల్కి,
అది చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేయొచ్చు అనే ఒక ఐడియా స్టార్ట్ అయింది. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నాకేమనిపించింది అంటే, నాకు ఈ ఐడియా తట్టినప్పుడు దీన్ని ఒక ఫ్రాంచైజ్, ఒక యూనివర్స్ లాగా బిల్డ్ చేసే ఒక స్కోప్ చాలా ఎక్కువగా అనిపించింది మాకు. ఇది ఈ ఒక మూవీని కాదు, ఆ టుక్ టుక్ అనే ఒక ఆస్పెక్ట్ని, ఆ ఒక ఎలిమెంట్ని. ఫర్ ఎగ్జాంపుల్, నా మూవీలో టుక్ టుక్ ఇస్ వన్ వెహికల్, ఒక మోడల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సోల్. ఇది ఒక జానర్. సో ఇంకొక స్టోరీలో విల్ డిజైన్ వన్ మోర్ మోడల్, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బ్యాక్ స్టోరీ, డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ జానర్. సో ఇవన్నిటిని కలిపి ఒక యూనివర్స్ లాగా బిల్డ్ చేద్దాం. ఒక దగ్గర ఒక 10-12 వెహికల్స్ని యూనిక్గా డిజైన్ చేసి దానికి ఒక స్టోరీ ఇచ్చి వీటన్నిటిని యూనివర్స్ లాగా బిల్డ్ చేద్దాం అనే ఒక ఐడియా మా అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానికి ఇది ఒక జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీన్ని ఆ థాటే చాలా పెద్ద థాట్, అది చాలా ఏమంటారు, చాలా గ్రాండ్ థాట్ అది. సో దానికి ఒక చిన్న సీడ్ లాగా మా అందరికీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ ఇన్ థియేటర్స్, ఐ థింక్ వీఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ బిగ్గర్ అండ్ బిగ్గెస్ట్, అట్లా ప్లాన్ చేస్తున్నాం. అంటే మన తెలుగు సినిమాల విషయానికి వచ్చేటప్పటికి ఒక కార్కి ప్రాణం ఉంటే అని చెప్పి పాత సినిమాల్లో చూసాము. అండ్ అలాగే కొన్ని మధ్యలో వచ్చిన కారా మజాకా అని చెప్పేసి ఇట్లా కొన్ని సినిమాలు చూసాం. అంటే వాటికి ప్రాణాలు ఉంటాయి, సో అవి ఏం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ ఈ 20 yearsలో ఎప్పుడు ఇలాంటి స్టోరీ రాలేదు. యూఆర్ కమింగ్ విత్ దట్ అనే బ్యూటిఫుల్ ఐడియా. ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటుంది. సో వెహికల్స్కి ఒక సోల్ అనేది ఉంటే ఎలా ఉంటుందని యూఆర్ కమింగ్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ఐడియాస్. అవును, ఆ మెయిన్ స్ట్రీమ్ ఆస్పెక్ట్ తీసుకొద్దామని, అంటే కమింగ్ ఫ్రాంచైజ్లో, అంటే టుక్ టుక్ 2, 3, 4లో కమింగ్ ఫ్రాంచైజ్లో అంత పెద్ద మెయిన్ స్ట్రీమ్ ఐడియాని తీసుకొచ్చి ఫిట్ చేయాలని, కీపింగ్ ఆర్ సెన్సిబిలిటీస్, మన తెలుగు నేటివిటీ ఇంటాక్ట్ పెట్టుకొని దాన్ని అంత పెద్దగా ఎక్స్పాండ్ చేయాలనేది ఐడియా. బికాస్ ఆ ఐడియా నాకు తట్టినప్పుడే ఇట్ వాజ్ సౌండింగ్ వెరీ బిగ్, ఇట్ వాస్ లుకింగ్ వెరీ బిగ్. ఓకే, కాకపోతే మన ఇప్పుడున్న టుక్ టుక్కి ఒక మంచి సోల్, ఒక ప్రతి మూవీకి ఒక ఎమోషనల్ కోర్ అనేది కావాలి, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ కావాలి. ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ దీనికి చాలా ఆర్గానిక్గా కుదిరింది. ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా ఉంటుంది, మీరు చూస్తున్నప్పుడు సెకండ్ హాఫ్లో మీ అందరికీ చాలా గట్టిగా తగులుతుంది అది. ఓకే, ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ చాలా గట్టిగా తగులుతుంది. సో దీనికి ఇది కరెక్ట్గా ఫిట్ అయింది అనిపించింది కాబట్టి ఇది ఓకే, ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి దీన్ని డిజైన్ చేసుకున్నాం. ఓకే, అంటే మీరు బీటెక్ స్టూడెంట్ ఏమన్నా? బీటెక్. ఎందుకంటే దాన్ని ఒక అంటే రీడిజైన్ చేయించడము, కొత్త రకంగా తయారు చేయడము అనేది థాట్స్ అనేది కూడా బీటెక్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అట్లేం లేదు, బీటెక్ పెద్ద చదువుకోలేదు, కానీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ సైన్స్ చేసాము. కానీ మీరు అయితే మెకానికల్గా చేశారు. అవునా? అవును. సో బీటెక్ వల్ల కాదు, అంటే ఐడియా చాలా ఇంట్రీగింగ్ అనిపించింది. అంటే ఒక ఆర్టిస్టిక్ ఐడియాని మెయిన్ స్ట్రీమ్ సినిమాలో పెట్టగలిగితే బాగుంటుంది అంటే బేసిక్లీ సైన్స్ ఇన్వాల్వ్డే అందులో, కానీ అందులో ఆర్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే ఆర్ట్లో ఒక వెహికల్లో, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్లో ఒక సోల్ ఉంటే బాగుంటుంది అనే ఒక థాట్ నుంచే కదా సైన్స్ మళ్ళీ ఒక ఆర్టిస్టిక్ ఐడియా బయటికి రావాలి అంటే సైన్స్ హ్యాస్ టు కమ్ టుగెదర్ కదా. సో అట్లా ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాని తర్వాత ఇంకా బీటెక్లో అవన్నీ హెల్ప్ అయి ఉంటాయేమో, కానీ బీటెక్ స్టూడెంట్ వల్ల టుక్ టుక్ చేయలేదు నేను. ఓకే, కానీ కమింగ్ టు ద ఆర్టిస్ట్ వైస్, చిన్నపిల్లల సినిమా అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. అండ్ 3 పిల్లల్ని తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఒక అమ్మాయి అండ్ వాళ్ళకున్న ఒక లవ్ స్టోరీ. ఏంటి ఇది మొత్తం అందరికీ దగ్గరగా ఉండే స్టోరీలా అనిపిస్తుంది ఇప్పుడున్న యూత్కి తగ్గట్టు. సో దానికి తోడు ఈ టుక్ టుక్ అనేది, సో 2 డిఫరెంట్ థ్రెడ్స్ని కలుపుతున్నట్టండి. వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? 100%. ఎందుకంటే ఇది పిల్లల సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఎందుకు కాదంటున్నానంటే సెంట్రల్ క్యారెక్టర్ టుక్ టుక్. ఓకే, ఇప్పుడు మనం ట్రైలర్లో చూసిన అన్ని క్యారెక్టర్స్ విల్ రివాల్వ్ అరౌండ్ టుక్ టుక్. అంటే టుక్ టుక్కి ఈ క్యారెక్టర్స్కి కనెక్షన్ ఏంటి, వీళ్ళందరూ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి కనెక్షన్ ఏంటి, అన్నిటికీ టుక్ టుక్ విల్ బి ద సెంట్రల్ పాయింట్. సో టుక్ టుక్ పైవెట్గా పెట్టుకొని టుక్ టుక్ అనే ఒక అదే మన యూఎస్పీ, మన సెల్లింగ్ పాయింట్ ఇస్ టుక్ టుక్. సో టుక్ టుక్ యూఎస్పీగా పెట్టుకొని టుక్ టుక్ చుట్టూ ఒక తెలుగు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అనలేం. ఇందులో పిల్లలకి కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకే, మన ఏజ్ గ్రూప్ ఎల్డర్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది, యూత్కి కావాల్సిన మంచి లవ్ స్టోరీస్ ఉంటుంది, మన నిబ్బీస్కి కావాల్సిన మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ, సారీ టు యూస్ దట్ వర్డ్ బట్ ఫన్. సో ఇవన్నీ ఉంటాయి మూవీలో. సో ఈ ప్యాకేజింగ్ ఆర్గానిక్ కుదిరింది ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేసింది అది. ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లలపైనే ఉంటుంది. 3 పిల్లలు టుక్ టుక్
ఫస్ట్ హాఫ్లో టుక్ టుక్ ఒక ఎలిమెంట్స్, టుక్ టుక్ ఒక ప్లే, టుక్ టుక్ ఒక యాక్షన్ ఎలిమెంట్స్ అవన్నీ చాలా ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్లో విల్ సీ మోర్ ఆఫ్ ద సోల్ ఆఫ్ టుక్ టుక్. టుక్ టుక్ ఒక సోల్ని సెకండ్ హాఫ్ చూస్తారు. ఈ పిల్లలు ఈ ఫస్ట్ హాఫ్ని చాలా సాలిడ్గా 1 hour మనకు సాలిడ్గా కూర్చోబెడతారు. ఫుల్ నవ్విచ్చేస్తుంటారు సాలిడ్గా ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ ఎగ్జైట్మెంట్ వైజ్, ఎంటర్టైన్మెంట్ కంటే కూడా ఎగ్జైట్మెంట్ వైజ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు టుక్ టుక్ ఇప్పుడు నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు దీనికి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక ఎంగేజింగ్ ఆస్పెక్ట్ చాలా చాలా బాగా కుదిరింది. ఓకే, స్టీవెన్ అండ్ కార్తికేయ, దాంతోపాటు రోషన్. సో ఈ ముగ్గురు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీకి అప్కమింగ్ లాగా వస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని తీసుకొని సో ఇలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, అంటే అక్కడ స్టార్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఒక స్టోరీ చెప్పడానికి ఏదో ఒక స్టార్ కాస్ట్ అట్లా ఉందంటే దట్ విల్ బీ రీచ్, అంటే కొంచెం ఎక్కువ పుష్ అనేది కూడా ఎక్కువ దొరుకుతుంది. సో అలా లేకుండా వీళ్ళతోనే ముందుకు వెళ్దామని ఎలా అనుకున్నారు? సో హౌస్ ఆ డేర్ కానీ ఎలా అనిపించింది? స్క్రిప్ట్లో ఒక ముగ్గురు చిచ్చోరా పిల్లలు కావాలి అనేది స్క్రిప్ట్లో ఉంది. దాని తర్వాత మంచి యాక్టర్స్ కావాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టాలి అలాంగ్ విత్ టుక్ టుక్. టుక్ టుక్ మనకి హీరోగా ఉన్నప్పటికీ బట్ మనం అంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అంటే మన క్యారెక్టర్స్ సాలిడ్గా ఎమోట్ చేయాలి. సో ఆ ముగ్గురు పిల్లలు సాలిడ్గా కావాలి. అంటే ఫస్ట్ 1 hour కూర్చోబెట్టాలి ఆడియన్స్ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఎన్ ఈజీ థింగ్. కాబట్టి మంచి యాక్టర్స్ కావాలి. అలా అని నాకు రోషన్ ఒక ప్రీవియస్ ఫిల్మ్స్ నేను చూడలేదు, కార్తికేయ ప్రీవియస్ ఫిల్మ్స్ చూడలేదు. ఓకే, స్టీవెన్ మధు నాకు తెలియదు అసలు. నేను ఇన్స్టాగ్రామ్లో లేను, సోషల్ మీడియాలో లేను. సో నాకు ఈ ఐడియా లేదు, వీళ్ళ ముగ్గురు గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే, అప్పుడు ఇంకా కాస్టింగ్ ఏజెంట్స్, మన డైరెక్షన్ టీమ్ వీళ్ళతో అంతా ఆడిషన్ కాల్ ఇచ్చినప్పుడు వీళ్ళ ప్రొఫైల్స్ అన్నీ వచ్చాయి. సో అందరినీ ఆడిషన్ చేసుకునే ప్లాన్ చేసాం. రోషన్ మాత్రం ఆడిషన్ కంటే అంటే వాడిని చూడంగానే నచ్చింది నాకు రోషన్ని. సో తను మాత్రం డైరెక్ట్ ఇంకా వర్క్ షాప్స్ లాగా చేసుకున్నాం ఒక 10 days. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్ కొంచెం వాళ్ళకి తెలియని ఒక స్లాంగ్, నాది చిత్తూరే కాబట్టి వాళ్ళని డైరెక్ట్ చేయడం చాలా ఈజీ అయింది ఆ స్లాంగ్ని పట్టుకోవడం. సో దానికోసం ఒక వర్క్ షాప్స్ చేసాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్. స్టీవెన్ మధు కానీ కార్తికేయ కానీ రోషన్ కానీ ముగ్గురికి బాగా తెలుసు. అది మనకి 1 by 1 ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనకి వాళ్ళకు ఇంతకు ముందే తెలుసు అనే ఆస్పెక్ట్ మనకు తెలిసి వచ్చింది. అది కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఒక సింగిల్ స్కెడ్యూల్ అమలాపురంలో ఒక 35-40 days వాళ్ళు ముగ్గురు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు, కలిసి స్నానం చేసేవాళ్ళు, కలిసి షూట్కి వచ్చేవాళ్ళు, కలిసి పడుకునేవాళ్ళు. అది బాగా హెల్ప్ అయింది. వాళ్ళు సెట్కి వస్తున్నారు అంటే మాకు ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. పిల్లలు చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బీయింగ్స్ కదా. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేయగలిగామో అంత న్యాచురల్గా చూపించగలిగాము. ఇంతకుముందు దీని తర్వాత వాళ్ళు చేసిన ఆస్పెక్ట్ క్యారెక్టర్స్ ఏవి ఇందులో కనిపించదు. ఇది చాలా ఫ్రెష్గా వాళ్ళని చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు ద శాన్వి మేఘన, తనైతే ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ టైప్లో కనిపిస్తూ ఉంది. అంటే ఆ చేతకు కనిపించింది అంటే బైక్ ఇస్తావా, బైక్లో రైడ్ వెళ్దామా అని అంటుంటే నిజంగా కొంతమంది అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది. అంటే తన మాటల ద్వారా బయటకు వచ్చేసినట్టు కూడా అర్థమవుతుంది ఈ ట్రైలర్లో అయితే క్లియర్ కట్గా. తన క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే తన క్యారెక్టర్ లేకపోతే మూవీ లేదు. ఓకే, లైక్ వైజ్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్, బట్ తన క్యారెక్టర్లో ఉన్న డెప్త్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫార్మేటివ్ ఇయర్స్లో అంటే గర్ల్స్కి ఆ క్యారెక్టర్ చాలా చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఒక ఫ్రీడమ్ కోరుకునే ఒక క్యారెక్టర్, రెబలియస్గా ఉన్న ఒక క్యారెక్టర్. ఈ బటర్ఫ్లై అనే ఒక మెటఫర్ మూవీలో తను ఒక బటర్ఫ్లై లాగా చూసుకోవాలి అనేది తన ఒక క్యారెక్టర్ డిజైన్ అది. ఓకే, షీ వాంటెడ్ టు బీ లైక్ ఎ బటర్ఫ్లై. సో ఆ బటర్ఫ్లై లాగా తను కూడా షీ హ్యాస్ టు లీడ్ లైఫ్ అనేది. ఇప్పుడు పక్షులకి పురుగులకు ఉన్న స్వేచ్ఛ మనుషులకు ఉండదు, ఎందుకంటే బికాస్ వీ లివ్ ఇన్ ద సొసైటీ. రైట్. బట్ తనకేంటి ఈ బ్యారియర్ వద్దు, వై కాంట్ వీ ఆల్సో బీ, మనం కూడా లివింగ్ బీయింగ్సే లైక్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్. వై కాంట్ వీ బీ లైక్ బటర్ఫ్లైస్ అనే ఒక ఫిలాసఫీతో తన క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ షీల్ ఫేస్ అనేది దట్ విల్ ఫార్మ్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే, అది కోర్. సో తన వెరీ వెరీ క్రూషియల్ క్యారెక్టర్. మీరు తన సోల్తో చాలా బాగా కనెక్ట్ అవుతారు. తన క్యారెక్టర్ యొక్క ఫిలాసఫీకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. యూజువల్గా చేతక్ బండి అనేటప్పటికి గేర్స్ కంప్లీట్గా రైట్ హ్యాండ్ సైడ్. అవునవును.
అమ్మాయిలు తోలడానికి అంటే అబ్బాయిలు అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తోలడం కొంచెం డిఫికల్ట్. అరే ఏముందిలే అబ్బాయి వేరేది పోదామని అనుకుంటూ ఉంటారు. కానీ శాన్వితో ఎట్లా తోలిచ్చారు? అది ప్రాక్టీస్ చేసింది తను, బాగా ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళే ముందే ఇక్కడే ప్రాక్టీస్ చేసుకొని అక్కడికి వచ్చి దాని తర్వాత అక్కడ ఒక వెహికల్నే వాడితే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది నడపడానికి. కాబట్టి అక్కడ కొంచెం ముందే ఒక వెహికల్ని డిజైన్ చేయించేసుకొని ఆ వెహికల్ని తను ప్రాక్టీస్ చేయించి చేసింది. ప్రాక్టీస్ చేసింది, చాలా ఈజీగా అయింది తనకి. ట్రైలర్లో లాస్ట్ షాట్ ఉంటుంది చూసారా, తనైతే ఎగ్జిట్ అయ్యే షాట్ ఎంత కాన్ఫిడెంట్గా వచ్చి, ఐ థింక్ దట్స్ ఎమోషనల్ సీన్ అనుకుంటా. వచ్చి ఎక్కి వెళ్ళిపోతుంటే అరే ఇంత బాధ అవుతుంది ఏంటి అనిపించింది జస్ట్ దాన్ని బట్టి. చాలా బాగుంది, చాలా ఈజీగా, చాలా ఈజీగా. దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది మూవీలో. ఓకే, తను బండి ఎందుకు నడుపుతుంది అనే దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అదే దట్ విల్ ఫార్మ్ ది ఎంటైర్ మూవీ. అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. ఏ ఒక్క సీన్ కానీ, ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు, కథ నుంచి అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు. మీరు ఒక్కసారి మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే ఈ డైలాగ్ ఆ ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ వల్ల ఈ డైలాగ్ చెప్పాడు, ఓకే సో ఈ డైలాగ్ వల్ల ఓకే ఇది జరిగింది అనే ఒక సైకలాజికల్ దీంతో మనం బయట కూడా ఆలోచిస్తుంటాం. ఆ కాన్ఫిడెన్స్ అలానే రాసాం, ఎందుకంటే అన్ని లేయర్స్ ఉన్నాయి. నథింగ్ విల్ బి అవుట్ ఆఫ్ ప్లేస్, ఐ కెన్ గ్యారంటీ ఆన్ దట్. నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కోసం ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఎందుకో వాళ్ళ ముగ్గురి గుండెల్ని బాధ పెట్టడం కోసమే నిహాల్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది తెలుసా. ఎవరు ముగ్గురు గుండెల్ని? పిల్లల్ని నిహాల్ క్యారెక్టర్ కూడా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు శాన్వి కోసం కొంచెం సో ఆరాధిస్తున్న టైప్లో ఉన్నప్పుడు నిహాల్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందని అదే మనం ట్రైలర్లో టీజర్స్లో పర్సీవ్ చేసింది అది, బట్ మూవీలో దానికి ఒక వేరే డైమెన్షన్ ఉంటుంది. అది మీరు మూవీలో చూడాలి. అంటే వీళ్ళు తన వెనకాల పడరు, తను అడ్మైర్ చేస్తారు, అడ్మైరేషన్ ఉంటుంది. ఒక లవ్ ఇంట్రెస్ట్ లాగా అయితే మన పిల్లలకి ఉంటుంది, బట్ ప్లాటానిక్గా ఉంటుంది. అదే మీరు అన్నారు చూసారా నిబ్బి స్టేజ్లో ఏంటంటే ఆ టైంలో విచ్ ఈస్ కరెక్ట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది అర్థం చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో ఓకే ఇది తప్పు ఇది రైట్ అని తెలియకుండా చేసే ఒక పని వల్ల దానివల్లే కథ జరుగుతుంది. రైట్, ఆ మనం చేసే ఒక చిన్న తప్పు వల్లనే వీళ్ళ దగ్గరికి టుక్ ఎలా వస్తుంది, టుక్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, సాన్వికి వీళ్ళకున్న కనెక్షన్ ఏంటి అనేది జరుగుతుంది. ఓకే, అంటే మెయిన్గా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓంకార్, శాంత్ ఓంకార్ తనతో ఎలా ఉన్నది ప్రయాణం కానీ? సో మొత్తం తనకు కూడా డెబ్యూ అనుకుంటా. అదే మా అందరం ఓటీటీ ఫిల్మ్ చేసాం, మా సేమ్ టీమ్, సేమ్ ఇది అప్పుడు మీరు చేసిన మూవీ టీమ్? అవునవును, సేమ్ టీమ్. ఓకే, మేమంతా ఫ్రెండ్సే యాక్చువల్లీ. మేము బయట ఓకే మూవీ కోసం కలుసుకున్న టీం అయితే కాదు. ఓకే, మేము ఫ్రెండ్సే. అశ్వత్ ఎడిటర్, శాంత్ ఓంకార్ మ్యూజిక్, కార్తిక్ సాయి కుమార్ డిఓపి, అందరూ ఫ్రెండ్సే. ఓకే, సో చెన్నై, శాంతు చెన్నై. మనం ఆ 90s 2000 ఆస్పెక్ట్స్ తీసుకురావడం కోసం మేము ఏం చేసామంటే ఒక మూవీలో మనం ట్రైలర్లో టీజర్స్లో కనిపించుంటుంది ఒక నాదస్వరం షనాయి ఈ ఆస్పెక్ట్ మనకి ఇప్పుడు మనం చాలా తక్కువ వింటాం. ఆ హై ఫ్రీక్వెన్సీస్ అవన్నీ ఆ హై ఫ్రీక్వెన్సీస్ చాలా తక్కువ వింటాం. ఇవన్నీ సింథసైజర్లో చేస్తే మనకి చాలా ఆడ్గా అనిపిస్తుంది. సో ఆ సౌండ్ రీక్రియేట్ చేయడం కోసం అన్ని లైవ్కి వెళ్ళాం. ఓకే, 90s ఆస్పెక్ట్ 2000 ఆ నాదస్వరం బిట్లు అవన్నీ తీసుకురావడం కోసం చాలా వరకు లైవ్కి వెళ్ళి ఆ వరల్డ్లోకి ఆడియన్స్ని కూడా తీసుకురావడానికి ట్రై చేసాం. ఓకే, సో చాలా వరకు లైవ్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, చాలా బాగా చేశాడు. ఐ థింక్ తన వర్క్ విల్ బి అప్రిషియేటెడ్. మన ఏ సాంగ్ అదైతే దట్ ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అ సెన్సేషన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇప్పటివరకు మన ఇండియాలో ఎవరు చేయలేదు. ఇండియన్ సినిమాలో మన క్యారెక్టర్స్ని కంప్లీట్గా ఏఐలో జనరేట్ చేసి ఒక సాంగ్ని చేయడం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. బట్ సాంగ్ కంపోజ్ చేసిన శాంతునే. ఓకే, తను కంపోజ్ చేసి నేను లిరిక్స్ రాశాను. బట్ వీడియో ఇస్ కంప్లీట్లీ ఏ జనరేటెడ్. దానికి వచ్చిన రెస్పాన్స్ ఇస్ సెన్సేషనల్, ఫినామినల్. అచ్చా, టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు ఏఐలో క్రియేట్ చేసిన ఈ సాంగ్ బిగ్ స్క్రీన్ మీద కూడా ఉండబోతుందా, లేకపోతే జస్ట్ అది ప్రమోషనల్ వర్కే యూజ్ చేస్తారా? బిగ్ స్క్రీన్లో ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే దాని వెనకాల అంటే మూవీలో ఉంటుంది. ఓకే, ఎక్కడొస్తుంది ఏంటి అనేది మీరు సినిమా చూడాలి. అది ఇప్పుడేమైనా అదే చెప్పాను కూడా అడగం బ్రో. సో మూవీలో ఉంటుంది. ఓకే, ఆ ఏ సాంగ్ ఎందుకు ఏ సాంగ్ అనే దానికి మూవీలో ఒక రీజన్ ఉంటుంది.
ఆ రీజన్ చాలా అబ్స్ట్రాక్ట్ ఐడియా, చాలా ఆర్టిస్టిక్ ఐడియా అది. Okay. మీరు చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతారు. ఆ ఏ సాంగ్ ఓకే ఈ ఎమోషన్ వల్ల ఈ ఏ సాంగ్ ఉంది అని ఆ ఎమోషన్కి చాలా బ్యూటిఫుల్ కనెక్ట్ అవుతారు. Okay. దాంట్లో ఒక మెటఫర్ ఉంది, యూ లవ్ ఇట్ ఇన్ థియేటర్స్లో ఇట్ లుక్ వెరీ వెరీ హ్యూజ్ అండ్ గ్రాండ్. ఏంటంటే అది నార్మల్గా చూస్తూ ఉంటే ఆ లిరికల్ సాంగ్ వైసే కానీ అరే ఇట్లుంది అది బిగ్ స్క్రీన్ మీద ఉంటుందా లేదా నా డౌట్తోనే నేను మిమ్మల్ని అడిగా. లేదు ఉంటుంది. అండ్ లెట్స్ క్లారిఫై ఆడియన్స్ ఆల్సో, బిగ్ స్క్రీన్ మీద ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ వరకే కొన్ని సాంగ్స్ యూజ్ చేసి తర్వాత యూజింగ్ ఉండదు కదా. లేదు ఏలో జనరేట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్, విల్ హ్యావ్ టు ట్రైన్ ఏ. అంటే ఇప్పుడు మామూలుగా చాట్ జీపీటీలు ఇవన్నీ ప్రాంప్ట్ చేస్తే వీ కెన్ గెట్ ఇమేజెస్, మిడ్ జర్నీలు ఇవన్నీ. బట్ మన రియల్ క్యారెక్టర్స్ని ఏలో క్రియేట్ చేయాలి, జనరేట్ చేయాలి అంటే మనం ఏం ట్రైన్ చేయాలి. ఓకే, అంటే సాన్విలాగా ఉండాలంటే ఏం ట్రైన్ చేయాలి టు గివ్ సాన్వీస్ డిమీనర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ. సో ఇలా ఉండాలని చెప్పేసి ఎవ్రీథింగ్ మనం తనకి ట్రైన్ చేస్తూ ఉండాలి. ఇట్స్ అంటే మల్టిపుల్ జనరేషన్స్ దగ్గర ఒక క్యారెక్టర్ని జనరేట్ చేయడానికి 1000-2000 జనరేషన్స్ చేస్తే కానీ మనకి ఆ ప్రిసైజ్ రీక్రియేషన్ జరగదు. సో దానికి దెర్ ఇస్ సో మచ్, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, అట్ ది సేమ్ టైం టేకింగ్ ప్రాసెస్. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, దిస్ విల్ యాడ్ అ వాల్యూ. మన టుక్ గురించి అందరికీ తెలియాలంటే దిస్ విల్ బి ది యూఎస్పీ అనేది నాకు బాగా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, కానీ దాన్ని కరెక్ట్ క్రాక్ చేయాలి. ఇప్పుడు సాన్విలాగా కనిపించకపోయినా, నిహాల్లాగా కనిపించకపోయినా ఏదో ట్రై చేశారు అన్నట్టు ఉంటుంది. కానీ మనకి ఇంత అప్లాస్ కానీ అప్రిషియేషన్ కానీ వచ్చేది కాదేమో. ఇన్ఫాక్ట్ అది ఏమైనా కొంచెం మిస్ఫైర్ అయినా కానీ ఆ ట్రోలింగ్ కానీ అది లెవెల్లో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రెజెంట్ రివ్యూవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేస్తూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అంత ఎక్స్పోజర్ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా టైం తీసుకొని చేసాం. ఐ థింక్ ఇట్ ఈస్ స్పీకింగ్ అవుట్ నౌ. మన మూవీకి ఒక్కసారిగా హెడ్స్ టర్న్ అయింది అంటే ఐ థింక్ ఏఐ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రమోషనల్ టూల్. ఈ సాంగ్కి ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఏఐ సాంగ్ దగ్గర 2.5 months ముందే నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చినప్పుడు అందరూ అంటే అంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ రాలేదు. అంటే ఐడియా అది ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఎవరు చేయలేదు ఇప్పటివరకు. కాబట్టి కాకపోతే నాకు ఆర్టిస్ట్ పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మల్టీవర్స్ మేట్రిక్స్ అని ఒక సింగపూర్ బేస్డ్ ఆర్టిస్ట్, జోసెఫ్ అతని పేరు. వీ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను తనని అప్రోచ్ అయ్యి నాకు ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు చేసి పెట్టాలి అంటే ఆయన హీస్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, అందులో హీ లైక్ ద సాంగ్లో ఉన్న ఎమోషన్, నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఎమోషన్, సాంగ్లో ఉన్న ఆ ట్యూన్ కానీ ఆ ఎనర్జీ కానీ తనకు బాగా నచ్చి ఓకే ఐ కెన్ గివ్ మై 100%. కానీ మనం టైం తీసుకొని బాగా చేస్తే కానీ మన క్యారెక్టర్స్ లాగా కనిపిరు అని చెప్పి మంచి టైం తీసుకొని చేద్దామని 2.5 months ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇంకా ఆన్లైన్లో వర్క్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకొంచెం పక్కనే ఉంటే ఇంకా ఫాస్ట్గా ప్రెజెన్స్లో ఉంటే ఇంకా వేరే కొంచెం ఫాస్ట్గా అయ్యేదేమో. బట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు జోసెఫ్. అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం కానీ ఆ క్వాలిటీ తీసుకురావడం ఇట్స్ కంప్లీట్లీ హిస్ స్కిల్ సెట్. అంటే ఐడియాకే ఒక రకంగా చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంటుంది. ఆ టుక్ ఐడియా అంటే దాంట్లో ఏ సాంగ్ అనేటప్పటికి ఇంకా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అంటే ఇంకేం దాచిపెట్టారు చెప్పండి, కాస్త లీక్స్ ఇస్తే అయిపోతుంది కదా. ఉంది మనం మూవీలో ఎగ్జైటింగ్ ఆస్పెక్ట్స్ ఎవ్రీ 15 minutes ఒకటి ఖచ్చితంగా ఎగ్జైటింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఓకే, యూ లవ్ ఇట్. ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ వైజ్ అంటున్నా, ఇది అందరికీ నచ్చే ఒక సబ్జెక్ట్ మ్యాటర్. అందరికీ ప్రతి ఏజ్ గ్రూప్కి నచ్చే ఒక సబ్జెక్ట్ మ్యాటర్. ఎందుకంటే ఒక ఎలిమెంట్ దాంట్లో ఉన్న ఒక ఎనర్జీ అంటే దానికి ఏజ్ గ్రూప్ అవసరం లేదు. ఓకే, ఇట్స్ నాట్ మనం యూత్ కేటర్ చేస్తున్నామనో లేకపోతే ఎల్డర్ పీపుల్ కేటర్ చేస్తున్నామనో కాదు కదా. ఒక వెహికల్, ఆ వెహికల్లో ఉన్న ఒక సోల్, ఆ సోల్ ఎలా రియాక్ట్ అవుతుంది, అది ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అందరికీ నవ్వు తెప్పిస్తుంది. ఒక స్మైల్తో చూస్తాం. ప్రతి 15 minutesలో ఆ టుక్ ఒక ఎలిమెంట్స్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ టుక్ అనేది థాయిలాండ్లో మనం ఎక్కువ వింటూ ఉంటాము. అదేంటి మీ గురువు గారి దగ్గర నుంచి ఏమన్నా అట్లా అడాప్ట్ చేసుకున్నారా ఏంటి? గురుగారు పూరి గారి దగ్గర నుంచి? లేదు అసలు లేదు. ఎందుకంటే ఎక్కువగా స్టోరీస్ రాయాలంటే ఆయన థాయిలాండ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? లేదు అసలు. ఓకే, ఆయనతో మీరు ఏ మూవీస్కి వర్క్ చేశారు? నేను రైటర్గా ఆయన ఒక మధ్యలో ఒక 1.5 year కొంచెం మూవీస్ టేక్ ఆఫ్ అవ్వని గ్యాప్ ఒకటి ఉండే, ఒక చిన్న గ్యాప్ ఉన్నది. అప్పుడు జనగణమన, మెహబూబా, ఇంకో 2 వేరే స్క్రిప్ట్స్ అనౌన్స్ చేయని 2-3 స్క్రిప్ట్స్ పైసా వసూల్కి లైన్ ప్రొడ్యూసర్గా కూడా చేశాను నేను. ఓకే, ఆ స్క్రిప్టింగ్. సో ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అంటే అనౌన్స్ అయినవి కొన్ని, రిలీజ్ అయినవి కొన్ని, అవ్వని కొన్ని డిస్కషన్స్.
చాలా బ్రీఫ్ పీరియడే ఉన్నాను నేను, ఆయనతో ఎక్కువ లేను, ఒక 1.5 year ఉండుంటానేమో. సో ఆ టైంలో రైటింగ్లో మాత్రమే ఉన్నా. సో ఆయన రైటింగ్ తర్వాత ఇంకా పైసా వసూలుకి లైన్ ప్రొడక్షన్గా చేశాను. సరే, ఈ జనగణమన దాని గురించి సో మీరు వర్క్ చేస్తున్న టైంలో కంప్లీట్ స్క్రిప్ట్ అనేది అయిపోయిందా? అయిపోయింది కంప్లీట్ అయిపోయింది. కానీ ఎందుకు తీసి పక్కన పెట్టేశారు? ఏమన్నా ఎనీథింగ్ యూ నో? ఐ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే దాని తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది, దాని తర్వాత ఏమైందో మనకి కొంచెం అనౌన్స్మెంట్ వచ్చింది. నేనున్నది రైటింగ్ అప్పుడే, దాని తర్వాత అది మెటీరియలైజ్ అయినప్పుడు నేను అసలు లేను. సో నాకు ఆ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ పెద్దగా ఐడియా లేదు. అంటే ఎలా ఉన్నింది పూరి గారితో? సో వాట్ ద గుడ్ థింగ్ హ్యావ్ యూ టేకెన్ ఫ్రమ్ పూరి గారు? సూపర్, ఆయన నరేషన్ సూపర్గా ఉంటుంది, నరేషన్ చాలా బాగుంటుంది. స్క్రిప్ట్ని, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డైలాగ్స్ రైట్ చెప్పే విధం, స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు ఆయన మాట్లాడి వినిపిస్తాడు కదా, అవి చాలా ఇష్టం. ఆయన ఒక సీన్ని కన్సీవ్ చేసే విధం, దాన్ని డైలాగ్లో కన్సీవ్ చేసే విధం, అందులో ఒక చిన్న తెలియని ఒక ఫిలసాఫికల్ ఒక రాడికల్ థింకింగ్ ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది ఒక రాడికల్ థింకింగ్ ఉంటుంది. సో అవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే, సో దట్స్ అనే ఒక గురువుగా ఆయన దగ్గర నుంచి బోల్డ్ ఎంత నేర్చుకున్నారు. అండ్ నౌ యూ ఆర్ కమింగ్ విత్ దిస్ టుక్. అండ్ సో మెయిన్గా ఈ మూవీ విషయంలో ఇక్కడ 5 క్యారెక్టర్స్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని వస్తున్నారు. ఈ 5 క్యారెక్టర్స్ కాకుండా టుక్ ఇది కాకుండా ఎనీ అదర్ క్యారెక్టర్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ సర్ప్రైజ్, అలా ఏమన్నా ఉండబోతుందా? సర్ప్రైజ్ లాగా కాదు, దెర్ ఆర్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ హూ విల్ పుష్ ది స్టోరీ ఎ లిటిల్ బిట్. ఓకే, ఎమోషనల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు సాన్వి ఒక స్టోరీ వెనకాల కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. దే విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో వెరీ ఎమోషనల్. సో ఆ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. సో చాలా అంటే మేము క్యాస్టింగ్లో కూడా ఏంటంటే చాలా తెలిసిన ఫేసెస్ కాకుండా ఒక ఫ్రెష్ థాట్ని ఒక ఫ్రెష్ ఫేసెస్తో చాలా ఫ్రెష్గా కనిపించాలి అంటే చాలా యునిక్గా కాస్ట్ చేస్తే బాగుంటుంది అని కాన్షియస్గా డిసైడ్ అయ్యి కాస్ట్ చేసాం. సో ఆ క్యారెక్టర్స్ అని కథకి ఏం కావాలో ఆ క్యారెక్టర్సే. ఓకే, గెస్ట్ అపీరెన్సెస్ ఇలాంటివి లేవు. ఓకే, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అన్నట్టు చెప్తున్నారు. అంతే కథకి ఏం కావాలో అంతే. ఓకే, అండ్ ఈ టోటల్ హోల్ ప్రాజెక్ట్ సో మెయిన్గా ఏ అనేది కూడా హెడ్ అండ్ సైట్ అలా చేసిందనమాట. అంటే దానికి ఖర్చు కూడా ఎంత అయింది బ్రో అప్రాక్సిమేట్? ఓన్లీ సాంగ్ విషయానికి వచ్చేటప్పుడు అయింది, బాగానే అయింది. అంటే నార్మల్ సాంగ్తో కంపేర్ చేసుకుంటే మేకింగ్ అనేది కొంచెం ఎక్కువైందా? 100%. ఓకే, 100% ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్లీ 3 days షూట్ ఉంటుంది నార్మల్ సాంగ్ అంటే. అంతే కదా, 3 days షూట్ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మ్యాక్సిమం ఒక 1 week ఉంటుంది. ఇది దగ్గర 2.5 months ప్రాసెస్ ఇది. టు గెట్ ఇట్ రైట్ అంటే మనం 1 weekలో కూడా చేయొచ్చు, బట్ టు గెట్ ఇట్ రైట్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో దానికి ఇప్పుడు తను నా ఫ్రెండ్ అయిపోవడం వల్ల నేను బడ్జెట్స్ రివీల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఫేవర్ చేశాడు తను. ఫేవర్ ఎలా, ఇప్పుడు ఎన్ని మల్టిపుల్ జనరేషన్స్ అడిగినా కానీ తను చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క జనరేషన్కి ఇట్ విల్ కాస్ట్, హీల్ హ్యావ్ టు పే. ఓకే, సో కానీ నేను మల్టిపుల్ జనరేషన్స్ చేసుకుంటూ హీ వాస్ వెరీ సపోర్టివ్ ఆ ఆస్పెక్ట్లో. సో ఆ బడ్జెట్స్ అని క్యాల్కులేట్ చేసుకుంటే ఐ థింక్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే, సో బట్ నాకు ఇంత కుదురుతుంది, ఇంతవరకు చేయగలుగుతాం అని చెప్పినప్పుడు తను కూడా చాలా ఓన్ చేసుకొని, తనకి నేను బాగా నచ్చి నా కాన్సెప్ట్స్ బాగా నచ్చి తను కూడా చాలా ఓన్ చేసుకొని చేశాడు. ఎంటైర్ క్రెడిట్ ఇప్పుడు మనకు కనిపించే విజువల్ ఆ వరల్డ్ ఉంది కదా, డియాన్ వరల్డ్ ఉంది కదా, అవంతా ఇట్ ఈస్ కంప్లీట్లీ హిమ్. అప్రాక్సిమేట్ ఎన్ని జనరేషన్స్ మొత్తం జనరేట్ చేసింటారు మీరు? జనరేషన్ దగ్గర అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి 1000 పైన చేసాం. మై గాడ్, ఒక్కొక్క క్యారెక్టర్కి 1000 పైన చేసాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం ట్రైన్ చేయాలి అంటే మనం ఇప్పుడు నిహాల్ది ఒక ఫోటో ఇస్తే సరిపోదు. విల్ హ్యావ్ టు గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్. దాని తర్వాత విల్ హ్యావ్ టు ట్రైన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా రాదు, దాన్ని విల్ హ్యావ్ టు ఫేస్ స్వాప్. ఇది చాలా పెద్ద ప్రాసెస్. పెద్ద ప్రాసెస్. సో అట్లా మల్టిపుల్ జనరేషన్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి మినిమం 1000 జనరేషన్స్ ఈజీగా అయింది. అండ్ పాయింట్ తర్వాత కౌంట్ చేయడం మానేసాం. అందుకే మీరైతే అప్రాక్సిమేట్ కూడా చెప్తున్నారు. అంతే, అంటే చిత్తూరు స్లాంగ్లో జరుగుతుందని చెప్పేసి చెప్పారు. ఎందుకు ఎక్కువగా అంటే చిత్తూరు స్లాంగ్ తీసుకున్నారు? మూవీ సెట్ ఇన్ చింతగుంటూరు విలేజ్, మా నేటివ్ అది. మా నేటివ్ విలేజ్ పేరు చింతగుంటూరు. మూవీ సెట్, ది స్టోరీ సెట్ ఇన్ చింతగుంటూరు. వి షార్ట్ ఇట్ ఇన్ అమలాపురం. ఎందుకంటే మాకు ఆ గ్రీనరీ, ఆ లుక్ అండ్ ఫీల్ కావాలి. ఒక ఫెంటాస్టికల్ ఎలిమెంట్ ఉంది, మ్యాజికల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి
ఆ లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా వైబ్రెంట్గా కావాలి అనే దానికోసం వెయిట్ చేసి ఆ రైనీ సీజన్ కొంచెం ఆ మాన్సూన్కి వింటర్కి స్టార్ట్ అయ్యే టైంలో అమలాపురం వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాం. ఓకే, కోనసీమ వెళ్ళి షూట్ చేసుకొచ్చాం. నైస్. మరి చిత్తూరు కుర్రోడు మీరు, మరి మామని ఏమంటారు? మామే అంటాం. మామే అంటారా? మరి మచ్చా నేను అనరా? మచ్చా వేరు మామ వేరు కదా. మచ్చా వేరు మామ వేరు అంతేగా. అవునా? అంటే తిరుపతిలో మేము వినింది అదే అనమాట. మచ్చా వేరు మామ వేరు. మరి మచ్చా అంటే ఏంటి? మచ్చా అంటే బామ్మరిది. అవునా? మామ అంటే ఏం మామ ఏం మచ్చా. ఏం మామ ఏం మచ్చా. చిత్తూరు స్లాంగ్ ప్రకారము సో ఆ వర్డింగ్స్ కూడా ఎక్కువ యూజ్ చేసి ఉంటారు కదా. సో పిల్లల మధ్యలో వాళ్ళు జరిగేటప్పుడు సో ఎక్కువగా యూజ్ చేసిన వర్డ్ ఏంటి? నా బట్ట. ఓకే, చాలా ఎక్కువ వాడారు. ముడ్డి ఓకే ఎక్కువ వాడారు. సెన్సర్ వాళ్ళు అది కొన్ని మ్యూట్ చేయమని చెప్పారు. మ్యూట్ చేయమన్నారా? చాలా ఉన్నాయి. అలాగే అందులో వచ్చే మచ్చ, ఇదేంద్ర మచ్చ, అవి అది ఆబ్వియస్గా అది ఉంది. మచ్చ అందరు కొలకల్గా వాడేదే అది ఉంది. ఉన్నాయి, చాలా ఉన్నాయి. నైస్. మొత్తానికైతే ఆ ఒక్క వర్డ్ విషయంలోనే సెన్సార్ వాళ్ళు కాస్త మ్యూట్ చేయండి. అవును అవును, మన సైడ్ ఎక్కువ వాడతాం. యా, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ అబౌట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ, టుక్ టుక్ మేము చూడాలి, ఎందుకు చూడాలి అని సగటు ప్రేక్షకుడు ఎవరైనా అనుకున్నారు అంటే వాళ్ళకు యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వీ కెన్ ప్రామిస్. ఓకే, అంటే ఇట్ ఈస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు థియేట్రికల్ అంటున్నానంటే ఇట్ ఈస్ మెయిన్ స్ట్రీమ్. ప్యాకేజింగ్ వైజ్, ప్రజెంటేషన్ వైజ్ మన తెలుగు కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాని ఎందుకు చూడాలి అనేది క్వశ్చన్ మార్క్. రైట్. కానీ ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియాని, ఇందులో ఉన్న ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా, ప్రతి మూవీకి ఒక సోల్ ఉంటుంది. కానీ ఇందులో ఉన్న ఒక సోల్ ఇప్పటి వరకు మనం ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయని ఒక సోల్, చాలా అబ్స్ట్రాక్ట్ ఐడియా, చాలా ఆర్టిస్టిక్ ఐడియా. ఓకే, దాన్ని కమర్షియల్ ఫార్మాట్లో బ్లెండ్ చేయడం వీ హ్యావ్ నాట్ సీన్ ఇట్ బిఫోర్. ఓకే, అది చాలా ఆర్గానిక్గా కుదిరింది. అండ్ యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఇన్ థియేటర్స్. అంటే మీకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, వెరీ కలర్ఫుల్. ఎనర్జీ చాలా బాగుంటుంది, మూవీ యొక్క ఎనర్జీ చాలా బాగుంటుంది. ఓకే, మూవీ చూస్తున్న సేపు ఒక స్మైల్తోనే చూస్తారు మీరు. ఆ స్మైల్ విల్ బీ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ లాస్ట్ ఒక 20 minutes. లాస్ట్ 20 minutes కళ్ళల్లో కొంచెం నీళ్ళు వస్తాయి, ఎమోషనల్ టచ్. ఎందుకంటే ఆ సోల్, ఆ అబ్స్ట్రాక్ట్ ఐడియాకున్న సోల్ని ఆ లాస్ట్ 20 minutes చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. సో ఇట్ విల్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఇన్ థియేటర్స్ బట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వరల్డ్. ఒక కొత్త ప్రపంచం, కొత్త ఐడియా, ఒక కొత్త ఎమోషన్. ఓకే, సో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కల్కి సినిమాలో ఆ బండి ఏదైతే వాళ్ళు మేక్ చేసి పెట్టారో బుజ్జి అని, అది ఎంత హైప్ ఎలా తెచ్చిందో, అలాగే ఐమాక్స్ దగ్గర కానీ వేరే దగ్గర ఎక్కడైనా ఈ టుక్ టుక్ పెట్టబోతున్నారా ఏంటి? అవును, ప్లాన్ చేస్తున్నారు. మాల్స్లో ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి రిలీజ్ ముందు ఒక 1 day నుంచి దాని రిలీజ్ తర్వాత వరకు పెడుతున్నట్టు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఏమో బ్రో, ఈ మూవీ తర్వాత సో బయట రోడ్ల మీద కూడా ఈ టుక్ టుక్లు బాగా కనిపిస్తాయి. హోప్ఫుల్లీ మా దగ్గర పేటెంట్ తీసుకోవాలా? అయితే మీరు ముందుగానే చేసేయండి. వన్ ఆఫ్ ద పార్ట్నర్, ఎందుకంటే చెప్తున్నాం కాబట్టి, మీరే అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి షూర్. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ దట్ వాస్ అ వెరీ ప్రామిసింగ్ వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ యూ. ఎందుకంటే టుక్ టుక్ మెయిన్గా ఇప్పుడు కంటెంట్ ఎంత బాగున్నా కానీ ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వైజ్ చాలా డిఫరెంట్గా, చాలా ఫ్రెష్గా చూపించబోతున్నారు. కాబట్టి సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టుక్ టుక్ ఆన్ థియేటర్స్ March 21st. Please do watch in theaters. Thank you very much. Thank you. Yeah, thank you.